లోకం మాధవి గారు ఎమ్మెల్యే గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఏ ప్రభుత్వానికైనా పరిపాలన బాగా అందిస్తున్నామంటే దానికి ముఖ్యమైన ఇండెక్స్ సిటిజన్స్ హ్యాపీనెస్. మన ప్రజలు ఎంత ఆనందంగా ఉన్నారన్న హ్యాపీనెస్ ఇండెక్స్ అనేది ప్రభుత్వానికి చాలా ముఖ్యం అధ్యక్ష. దానికి తగ్గట్టుగానే ఈరోజు డిజిటల్ గవర్నెన్స్, వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకి అందుబాటులోకి తీసుకువచ్చిన మన గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాజకీయాలకు అతీతంగా అవినీతి రహితంగా ఈ గవర్నెన్స్ ఉండేటట్టు చూసుకోవాలన్నదే దీని ప్రధాన లక్ష్యంగా చెప్పారు. చాలా సంతోషంగా అనిపించింది. మొన్న ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అప్పుడు కూడా ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మనం రైతులకి ఆ సేవలను అందుబాటులోకి ఇచ్చాం. దాన్ని వాళ్ళు ఉపయోగించుకున్నారు కూడా. చాలామంది చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఎందుకంటే వాళ్ళు స్లాట్ బుక్ చేసుకోగలిగారు, ఎంత తీసుకెళ్తున్నారు, ఎన్ని బస్తాలు తీసుకెళ్తున్నారు అవన్నీ కూడా దాంట్లో చెప్పగలిగారు. ఖచ్చితంగా ఇది మంచి రిజల్ట్స్ ఇస్తున్నది. కానీ కొన్ని విషయాల్ని మనం దృష్టిలో ఉంచుకోవాలి. ఒకటి డేటా సెక్యూరిటీ, అది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. దాన్ని ప్రత్యేక దృష్టితో ప్రభుత్వం చూస్తున్నదనే నేను దాన్ని భావిస్తున్నాను. రెండవది ఏంటంటే ట్రైన్ ద ట్రైనర్. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం కేరళ వంటి దేశాల్లో ఈ గవర్నెన్స్ చాలా ఫుల్లీ డిజిటల్ గవర్నెన్స్ అనేది తీసుకొచ్చారు. ఎందుకంటే వాళ్ళందరూ లిటరేట్స్ ఎక్కువ, కానీ మనకి ఇల్లిటరేట్స్ ఎక్కువ. సో ఇది ఎవ్రీ మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్ళాలి అంటే, ఎందుకంటే రోజు మనకు వచ్చేవి శాసనసభ్యులందరూ కూడా మీరందరికీ రోజు వచ్చేవి ఇవే గ్రీవెన్సెస్. క్యాస్ట్ సర్టిఫికేట్కి అప్లై చేశానమ్మా, 6 నెలల తర్వాత రిజెక్ట్ అయింది. ఎందుకు రిజెక్ట్ అయిందో తెలీదు వాళ్ళకి. ఆ క్యాస్ట్ పర్టికులర్ క్యాస్ట్ అందులో లేకపోవడం వల్ల ఆ సర్టిఫికేట్ రిజెక్ట్ అయింది, సబ్ క్యాస్ట్ లేకపోవడం వల్ల. ఇది తెలియట్లేదు. దీనివల్ల ఏమవుతున్నదంటే అందరూ అన్నట్టుగా అన్ని ఆఫీసుల చుట్టూరా తిరుగుతున్నాం. కాబట్టి ఇది గవర్నమెంట్ టు సిటిజన్, అంటే సిటిజన్కి సర్వీసెస్ కింద దీన్ని ఫస్ట్ స్టెప్లో తీసుకొచ్చారు. చాలా సంతోషంగా ఉన్నది. అలాగే గవర్నమెంట్ టు బిజినెస్, అలాగే సిటిజన్స్ టు గవర్నమెంట్, ఈ వివిధ సర్వీసులను కూడా ఎన్హాన్స్ చేసే విధంగా మన గవర్నమెంట్ తీసుకెళ్లి 5 ఏళ్లలో పురోగతిని సాధిస్తుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మనకి. అలాగే రెండోది ఏంటంటే నా సజెషన్, జిల్లా కేంద్రంగా మండల కేంద్రంగా ఈరోజు ప్రతి వారం కూడా సోమవారం స్పందన కార్యక్రమం జరుగుతున్నది. స్పందనకి వెళ్తే స్పందన లేదు అనే దిశగా ప్రజలందరూ కూడా ఈరోజు బాధపడుతున్నారు. ఎందుకంటే నేనే చూశాను అధ్యక్ష, ఒక వీల్ చైర్ కోసం ఒక వ్యక్తి తిరగడం నేను చూసి నా కళ్ళని నీళ్ళు వచ్చాయి అధ్యక్ష అక్కడ. ఎందుకంటే ఆ వీల్ చైర్కి అప్లై చేసుకుంటున్నాడు కానీ అది రావట్లేదు, దాని పరిస్థితి తెలియట్లేదు. ప్రతి వారం డబ్బులు పెట్టుకొని పాపం వస్తున్నాడు, డబ్బులు లేవని అదే రేట్ చేయడు, వెళ్ళడానికి కూడా డబ్బులు లేవని. అందుకని అలాంటి సర్వీసెస్ని మనం చాలా జాగ్రత్తగా తీసుకువెళ్తే ప్రజలందరూ ఆనందంగా ఉండేటట్టు ప్రతి చిన్న విషయాన్ని మన దృష్టిలో ఉంచుకొని తీసుకెళ్ళగలిగితే ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మాకు కావాలి. 15 ఏళ్ళు అంటే అధ్యక్ష, 30 ఏళ్ళైనా కూడా మనమే అధికారంలో ఉంటాం. ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలోకి తీసుకెళ్తాం. ట్రిలియన్ మార్కెట్ దానికి కూడా టార్గెట్కి కూడా మనం రీచ్ అవుతామన్న నమ్మకంతో మనం ముందెళ్తాం. కాబట్టి ప్రజల ఇన్పుట్ కూడా మనం తీసుకునే విధంగా ఈ సర్వీసెస్ని ఎన్హాన్స్ చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా చాలా మంచి ఫలితాలు వస్తాయన్నది ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ గివ్స్ ద గవర్నమెంట్ ద బెస్ట్ నేమ్ అండ్ ద ఫేమ్. సో అది ఆ హ్యాపీనెస్ ఇండెక్స్ మెజర్మెంట్ కూడా అనలిటిక్స్ కూడా రన్ చేస్తారని నేను అనుకుంటున్నాను దీని మీద. అలాగే ఈ అనలిటిక్స్ని మా కాన్స్టిట్యున్సీ లెవెల్ కూడా మా ఎమ్మెల్యేలకు చెప్పగలిగితే మేము కూడా దాంట్లో కొంత మాకు హెల్ప్ అవుతుంది. మేము కూడా ప్రజలకు ఇంకా చేరువయ్యేటట్టు చేస్తుందని కూడా నేను నమ్ముతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష.